మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా ఒకసారి మన యొక్క జీవితంలో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సన్నిధిలో సమకూర్చబడి ఆయన యొక్క మాటలు వినడానికి, ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. మరలా ఒకసారి ఇంత భాగ్యాన్ని, ఇంత ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము దేవుని దగ్గరకు వచ్చే ప్రతిసారి కూడా ఒక సంగతిని మనం ఆలోచించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి, బలిపీఠం దగ్గరకు సమకూర్చబడినటువంటి ప్రతిసారి కూడా మనల్ని మనం సరిచేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. మనల్ని మనం సవరించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. వచ్చిన ప్రతిసారి కూడా సందేశం విన్న తర్వాత మనల్ని మనం దేవుని యొక్క సన్నిధిలో రూపాంతరపరుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. వాక్యపు వెలుగులో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ఆచరించవలసినవి ఆచరించవలసినటువంటి వారమై ఉన్నాం. అలా కాకపోతే మనము దేవుని యొక్క మాటలు వినడం వల్ల మన యొక్క జీవితంలో వచ్చే ఉపయోగాలు, ప్రయోజనాలు ఏమీ లేవు. అందుకనే ఆయన బలిపీఠము వద్దకు సమకూర్చబడినటువంటి ప్రతిసారి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనం సరిచేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. మనల్ని మనం వాక్యపు వెలుగులో సరిదిద్దుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఒక సంగతిని మనం తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక సంగతిని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుడు మనలను ఎందుకు ఆశీర్వదిస్తాడు? దేవుడు మనలను ఎందుకు దీవిస్తాడు? లేకపోతే దేవుడు మనలను ఎందుకు ఆశీర్వదించాడు? ఎందుకు దేవుడు మనలను అత్యున్నతమైనటువంటి స్థాయిలో దేవుడు మనలను ఉంచాడు? ఒక శ్రేష్టమైనటువంటి స్థానంలో దేవుడు మనల్ని ఎందుకు నిలవబెట్టాడు అనే సంగతిని గురించి మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనలను ఆశీర్వదించింది, దేవుడు మనలను దీవించింది మనకు మనమే దర్జాగా జీవించడానికి కాదు. ఆ ఆశీర్వాదాన్ని నాకు నేనే, నా కుటుంబం మాత్రమే, మనకు మనమే దాన్ని అనుభవించడానికి కాదు. మనకు మనమే ఆ ఆశీర్వాదాలను, దీవెనలను జుర్రుకోవడానికి, అనుభవించడానికి దేవుడు మనలను ఆశీర్వదించలేదు. దేవుడు మనలను దీవించలేదు. దేవుడు మనలను ఎందుకు ఆశీర్వదించాడు? దేవుడు మనలను ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఈ ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు? ఈ దీవెన దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అనేటటువంటి ప్రశ్న కనుక ఈ సమయంలో మనం వేసుకుంటే వాక్యపు వెలుగులో చాలా సమాధానాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలను, ఆ దీవెనలను మనమే అనుభవించి మట్టిలో కలిసిపోవడానికి దేవుడు మనలను ఆశీర్వదించలేదు. దేవుడు మనలను దీవించలేదు. దేవుడు మనలను ఆశీర్వదించాడంటే, దేవుడు మనలను దీవించాడంటే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది, పరమార్థం అనేది ఉంటుంది. అలా కాకుండా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మనకు మనమే అనుభవిస్తున్నాం. కాలు మీద కాలు వేసుకుని అనుభవిస్తున్నాం. శ్రమ అంటే ఏంటో తెలియకుండా అనుభవిస్తున్నాం. దాన్ని జుర్రుకుంటున్నాము, గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ వాక్యం ఏమంటుంది? దేవుడు తన బిడ్డలను ఎందుకు ఆశీర్వదిస్తాడు? తన ప్రియులను ఎందుకు ఆశీర్వదిస్తాడు? లేకపోతే విశ్వాసులను దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? సంఘాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానాలు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉన్నాయి. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాల్లో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అబ్రహామా, నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా ఉంచుతా, నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా ఉంచుతాను అని అన్నాడు.
అబ్రహామా, నేను చెప్పినట్లు విను, నా దగ్గరకు వచ్చేసి నేను నడవమన్నట్లు నడు, నా సన్నిధిలో నిందారహితంగా నువ్వు సాగిపో, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు, నువ్వు ఉండాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాము గారిని దేవుడు దీవించాడు. కారణం ఏంటో అంటే ఆ 2వ వచనంలో ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు అబ్రహాము గారిని దీవించాడు. 3వ వచనంలో ఇంకొక మాట అంటారు, 12వ అధ్యాయం 3వ వచనంలో, సమస్త వంశములు అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడడానికే దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. సమస్త వంశములు అబ్రహాము గారి ద్వారా ఆశీర్వదించబడాలని దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. మన పూర్వీకుడు, మన పితరుడు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని దేవుడు నిండుగా ఆశీర్వదించాడు, అత్యధికంగా దీవించాడు. కారణం ఏంటంటే, ఎందుకనంటే అబ్రహాము గారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండడానికి. అదేవిధంగా సమస్త వంశములు అబ్రహాము గారి ద్వారా ఆశీర్వదించబడాలనే దేవుడు అబ్రహాము గారిని దీవించాడు, ఆశీర్వదించాడు. ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏమిటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గారిని ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడో, సమస్త వంశములు అబ్రహాము గారి ద్వారా ఆశీర్వదించబడాలని ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంచాడో, నిన్ను నన్ను కూడా దేవుడు అందుకనే ఆశీర్వదిస్తాడు, అందుకనే దీవిస్తాడు. అంతే తప్ప ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను నేనే, మనమే, మన కుటుంబమే, మన వరకే దాన్ని అనుభవించాలని కాదు, దాన్ని పొందుకోవాలని కాదు. దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడని గొప్పలు చెప్పుకోవడానికి దేవుడు మనలను ఆశీర్వదించలేదు, దేవుడు మనలను ఆశీర్వదించడు. అబ్రహాము గారి ద్వారా అనేక జనాంగాలు ఆశీర్వదించబడ్డాయి, అనేక కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. చివరికి సంఘము, నీవు నేను, ప్రతి ఒక్కరం కూడా అబ్రహాము గారి యొక్క ఆశీర్వాదంలో ఉన్నటువంటి ఆ వనరులను, ఆ వసతులను, ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను మనం పొందుకుంటున్నాం. అబ్రహాము గారి యొక్క ఆశీర్వాదములో, దీవెనలో మనము కూడా విశ్వాస మూలముగా మనం ఏమయ్యామంటే పాలిభాగస్తులమయ్యాం. అందుకని మనం ఈ సమయంలో నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మనలను ఆశీర్వదించింది, దీవించింది మన వరకు మాత్రమే కాదు, నీ వరకు మాత్రమే కాదు, నీ ఒక్కడికే కాదు, నీ ఒక్కదానికే కాదు, నీ కుటుంబం వరకే కాదండి. నీ ఆశీర్వాదం, నీ యొక్క దీవెన అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. ఆశీర్వదించబడినటువంటి నీ యొక్క జీవితం, ఆశీర్వదించబడినటువంటి, దీవించబడినటువంటి నీ యొక్క జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ దేవుని దగ్గర నుండి మేలు పొందిన నీవు అనేకులకు మేలుకరంగానే ఉండాలి. దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆశీర్వాదాలు, దీవెనలు, అవి నీ యొక్క జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అవి ఉండాలి అని మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అంతే తప్ప దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దీవించాడు అని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన ఇతరులకు ఒరిగేది ఏమీ లేదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, ఆయన పుట్టినప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైనటువంటి సువర్తమానము అని అన్నారు. యోహాను గారు పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారు అని రాయబడి ఉంది, అనేకులు సంతోషించుదురు. మన యొక్క జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి, విశ్వాస జీవితం. అలా లేనప్పుడు
మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాల్లో, మనం పొందుకున్నటువంటి దీవెనల ద్వారా ఉపయోగం ఏముంది? ఇప్పుడు నువ్వు నేను మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అబ్రహాము గారి యొక్క ఆశీర్వాదములోని భాగాలే కదా, ఆశీర్వాదములోని అంశాలే కదా. అలాంటప్పుడు నీ యొక్క జీవితం ఎవరికి ఆశీర్వాదం? నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాద దీవెనలు ఎవరికి ఉపయోగం? ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రెండో సంగతిని నేను జ్ఞాపకం చేస్తాను వాక్యపు వెలుగులో. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనంలో యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు గారిని దేవుడు అత్యధికంగానే ఆశీర్వదించాడు. యాకోబు గారు సిరియావాడైనటువంటి లాబాను దగ్గర గడిపినప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం వింటాం. యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు. యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు. ఒకానొక రోజున యాకోబు తన భార్యలను తీసుకొని అక్కడ నుండి బయలుదేరి తన స్వదేశానికి వస్తూ ఉన్నప్పుడు లాబాను లేచి యాకోబుని పట్టుకోవడానికి ప్రయత్నించి పరిగెత్తినప్పుడు అక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి సందేశాన్ని మనం చూస్తాం. అల్లుడు, నువ్వు చేసిన పని ఏంటి? ఇదేనా నువ్వు చేసే పని? ఇంతేనా నువ్వు చేసే పని అని మాట్లాడుతూ ఒక మాట అంటాడండి లాబాను గారు. ఏమంటాడంటే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను అనే మాట అంటాడు. యాకోబు యొక్క ఆశీర్వాదం, యాకోబు గారి యొక్క దీవెన, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి దీవెన ఎక్కడ కనిపించిందంటే లాబాను గారి గృహంలో కనిపించింది. లాబాను గారి యొక్క జీవితంలో అది మనకు కనిపిస్తుంది. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి నేను తెలుసుకున్నాను అని అంటాడు లాబాను గారు. చాలా అద్భుతమైనటువంటి సంగతి, ఎవరు కాదనలేనటువంటి సత్యం. శకునము చూసేవాడు కూడా కాదనలేనటువంటి సత్యం ఏమిటంటే, లాబాను ఇప్పుడు దాకా నువ్వు కష్టపడ్డావు, లేకపోతే నువ్వు ప్రయాసపడ్డావు, ఇంత చేస్తేనే ఇలా వచ్చింది అనుకుంటున్నావేమో. నీ ఆస్తి ఎందుకు దీవించబడిందో తెలుసా? నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడిందో తెలుసా? నీ యొక్క జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు, దీవెనలు ఎవరి నుండి వస్తున్నాయో తెలుసా? నీ ఇంట్లో ఉన్నటువంటి యాకోబు, నీ మేనల్లుడైనటువంటి యాకోబు. నీవు నీ ఆశీర్వాదానికి కారణం, నీ దీవెనకు కారణం యాకోబే అని చెప్పినప్పుడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు అని అంటాడు లాబాను. ఎంత గొప్ప సంగతి అండి! దేవుడు మనలను ఆశీర్వదించింది, దీవించింది అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి, దీవెనకరంగా ఉండడానికి, మన విశ్వాస జీవితాలు అనేకులకు ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు వాళ్ళను ఆశీర్వదించాడు. మన గిన్నె నిండి పొరలాలి, అనేకుల వద్దకు అది పొరలాలి, అనేకుల వద్దకు అది చేరాలి. ఆశీర్వాదం, ఆ దీవెన అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. అది మన వరకు మాత్రమే ఉండకూడదు, మన పిల్లల వరకు మాత్రమే ఉండకూడదు, మన కుటుంబం వరకు మాత్రమే ఉండకూడదు. ఆ ఆశీర్వాదం, దీవెన అనేకులకు ఆశీర్వాదకరంగానే ఉండాలి, అనేకులకు దీవెనకరంగానే ఉండాలి. అప్పుడు 30వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు అంటాడు, నేను రాకముందు నీకుండినది కొంచెమే. మామయ్య, నేను రాకముందు నీకున్నది కొంచెమే, బహు కొంచెం, చాలా తక్కువ నేను రాకముందు. కానీ నేను వచ్చినప్పుడు అది బహుగా అభివృద్ధి పొందింది. నీ ఆస్తి కావచ్చు, నీ చేతి పని కావచ్చు, నీ ప్రయాస కావచ్చు, నీ ప్రయత్నాలు కావచ్చు, నీ మందలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నేను రాకముందు నీకుండినది చాలా తక్కువ, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది.
నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు అని అంటాడు. అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము గారి ద్వారా అబ్రహాము గారి యొక్క ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. అబ్రహాం గారి యొక్క ఆశీర్వాదం సమస్త వంశములకు ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది, ఉపయోగకరంగా ఉంది, ప్రయోజనకరంగా ఉంది. చివరికి నీకు నాకు కూడా ప్రయోజనకరంగానే ఉంది అబ్రహాం గారి యొక్క ఆశీర్వాదం. అబ్రహాం గారు అలా జీవించాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఆ యాకోబు గారు పొందుకున్నటువంటి ఆశీర్వాదం లాబానుకు, అతని కుమారులకు, అతని కుమార్తెలకు, తన ఇంటి వారికి, తన సమస్తానికి, మందలకు, మనుషులకు, ప్రతి విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. అందుకని అంటాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు అని అంటాడు. యాకోబు గారు కూడా అదే అంటాడు, నేను రాకముందు నీకుండినది చాలా తక్కువ, కొంచెమే. అయితే దేవుడు నన్ను బట్టి నీ విషయంలో అభివృద్ధిని ప్రసాదించాడు. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు అనే మాట మాట్లాడతాడు. ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించామా? మన ఆశీర్వాదాన్ని బట్టి, మన దీవెనను బట్టి మనం గొప్పలు చెప్పుకోవడం కాదండి. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మూడో సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనంలో యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు అంటేనే ఆశీర్వదించబడిన వాడు, ఫలించాడు, కొమ్మగా ఆయన ఉన్నాడు. దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపుని అన్నదమ్ములు, వాళ్ళ సహోదరులు అమ్మివేసినప్పుడు, ఇష్మాయేలీలకు అమ్మివేసినప్పుడు, వాళ్ళు ఐగుప్తు దేశంలో పొతిఫెరకు అమ్మివేసినప్పుడు ఆ పొతిఫెర కొనుక్కున్నాడు, ఆశీర్వాదాన్ని కొనుక్కున్నాడు. ఆశీర్వాదకరమైనటువంటి వారిని, అసలు ఆశీర్వాదం సొంతం చేసుకున్నాడు. ఒక మాటతో చెప్పాలంటే పొతిఫరు ఆశీర్వాదాన్ని కొనుక్కున్నాడు. జ్ఞానమును అమ్మివేయక దాన్ని కొని నీ దగ్గర ఉంచుకో అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అన్నలేమో ఆశీర్వాదాన్ని అమ్ముకున్నారు, అన్యుడేమో ఆ ఆశీర్వాదాన్ని కొనుక్కున్నాడు. అన్నలు ఆశీర్వాదాన్ని కాదనుకున్నారు, అన్యుడైనటువంటి పొతిఫరు ఆశీర్వాదం కావాలనుకున్నాడు. వీళ్ళేమో ఆశీర్వాదాన్ని పొమ్మన్నారు, ఆయనేమో ఆశీర్వాదాన్ని నా ఇంటికి రా అని తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు గారి యొక్క జీవితంలో మనం చూస్తే యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని, అంటే ఆ పొతిఫరును ఆశీర్వదించాడు, తన ఇంటిని ఆశీర్వదించాడు. పొతిఫరు తన ఇల్లు, తన పని, తన ప్రయాస, తన ప్రయత్నాలు, ఆ ఆశీర్వాదము, దీవెన అంత డెవలప్ ఎందుకు అవుతుంది? ఎన్నడూ లేనటువంటి ఆశీర్వాదం, ఎన్నడూ లేనటువంటి దీవెన, ఎన్నడూ లేనటువంటి ఈ సంపద ఎలా జరుగుతుంది? ఎప్పటి నుంచి జరుగుతుంది అనంటే, తన ఇంటికి ఆశీర్వదించబడినటువంటి యోసేపు అడుగు పెట్టాడు. ఆశీర్వదించబడినటువంటి యోసేపు అడుగు పెట్టాడు. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని, అంటే ఆ పొతిఫరును దేవుడు ఆశీర్వదించాడు, తన ఇంటిని ఆశీర్వదించాడు, తన చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప అమూల్యమైనటువంటి సంగతి. దేవుడు మనలను ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, దీవించబడినటువంటి మనం, ఆశీర్వదించబడినటువంటి మనం అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు మనలను ఆశీర్వదించాడు, దేవుడు మనలను దీవించాడు. యోసేపు వల్ల ఒక మాటతో చెప్పాలంటే ఐగుప్తు దేశంలో ఒక వెలుగు వచ్చింది, ఒక ఆశీర్వాదం వచ్చింది, ఒక దీవెన వచ్చింది, ఒక సంపద వచ్చింది. ఎంత గొప్ప ధన్యత,
ఎంత గొప్ప అమూల్యమైనటువంటి సంగతి. యోసేపును బట్టి ఆ పొతిఫర్ దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అతడు చూచాడు, కళ్ళారా చూశాడు. అబ్రహాము గారి యొక్క ఆశీర్వాదం మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మనమందరం ఒప్పుకోవాలి అంతే. యాకోబును బట్టి దేవుడు నన్ను దీవించాడని లాబాను ఒప్పుకున్నాడు. అది నిజమే, ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సిందే. యోసేపును బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు అని పొతిఫెర ఒప్పుకుంటున్నాడు. అది అంతే, అది నిజం, ఎవరు కాదనలేనటువంటి సత్యం, వాస్తవం. అది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంగతి, ఎంత గొప్ప అమూల్యమైనటువంటి సంగతి మనం నేర్చుకోవడానికి. 4వ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎలీషాను దేవుడు ఆత్మశక్తితో ఆశీర్వదించాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చూస్తాం. 9వ వచనంలో దేవుడు ఎలీషాను ఆత్మశక్తితో ఆశీర్వదించాడు. ఆత్మశక్తితో ఆశీర్వదించబడినటువంటి ఎలీషా అనేకులకు ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. ప్రాముఖ్యంగా 4వ అధ్యాయం 1వ వచనంలో ఎలీషా వల్ల ప్రవక్తల శిష్యులలో ఒకని భార్యకు మేలే జరిగింది. ఆ కుటుంబం గట్టెక్కింది. ఆ కుటుంబం సమస్యల నుంచి విడిపించబడింది. ఆ కుటుంబం సమస్యల నుంచి బయటకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వల్ల, మన యొక్క జీవితం వల్ల కొంతమంది విడిపించబడాలి, కొంతమంది బయటికి రావాలి, సమస్యల నుంచి గట్టెక్కాలి. కానీ మన వల్ల సమస్యల్లో కూరుకొని పోకూడదు. మన వల్ల సమస్యలు పరిష్కరించబడాలి, కానీ మనమే ఆ సమస్యలను జటిలం చేసే వారిగా మనం ఉండకూడదు. మనం అడుగుపెట్టిన చోటెల్లా దీవెనకరంగా మనం ఉండాలి, ఆశీర్వాదకరంగా మనం ఉండాలి, సమస్యలను పరిష్కరించే వారిగా మనం ఉండాలి. కానీ సమస్యలకు కారణమైనటువంటి వారిగా, దరిద్రానికి కారణమైనటువంటి వారిగా, భారముగా మనం ఉండకూడదు. బాధ్యతగా మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దేవుని చేత ఆత్మశక్తితో ఆశీర్వదించబడినటువంటి ఎలీషా ఆ కుటుంబానికి గొప్ప ఆధారంగా ఉన్నాడు. ఆయన సేవకుడిగా, దైవజనుడిగా, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా, ఆత్మశక్తిని పొందుకున్నటువంటి వ్యక్తిగా ఆ కుటుంబాన్ని, ఆ సమస్యను, వాళ్ళకున్నటువంటి కష్టాన్ని, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులను ప్రభు అయినటువంటి దేవుని యొక్క శక్తితో, ఆత్మశక్తితో దాన్ని పరిష్కరించాడు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా. ఇందాక యాకోబు అంటాడు, నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడైతే అడుగు పెడతామో అక్కడ ఆశీర్వాదం ఉండాలి, దీవెన ఉండాలి. కానీ అక్కడ సమస్యలు జటిలం చేసే వారిగా మనం ఉండకూడదు. ఆ ఇబ్బందిని కాస్త, ఆ సమస్యను కాస్త, ఆ నిరాశను కాస్త ఎక్కువ చేసే వారిగా ఉండకూడదు. సాధ్యమైతే వారికి ఉన్నటువంటి భారాన్ని, దుఃఖాన్ని, కన్నీటిని తగ్గించే వారిగా మనం ఉండాలి. కానీ దాన్ని ఎక్కువ చేసేవారిగా మనం ఉండకూడదు, దాన్ని బరువు చేసేవారిగా మనం ఉండకూడదు. మనం ఎక్కడైనా అడుగు పెడితే అక్కడ సమాధానంగా ఉండాలి, అక్కడ సవ్యంగా ఉండాలి, అంత సఖ్యతగా ఉండాలి, మనం దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, మనం పాదం పెట్టిన చోటెల్లా దేవుని నామం మహింపరచబడాలి. కానీ అక్కడ సమస్యను జటిలం చేసే వారిగా మనం ఉండకూడదు, శాపానికి కారణంగా మనం ఉండకూడదు, నిరాశ నిస్పృహలకు, దుఃఖానికి, ఆ తగాదాకు కారణంగా మనం ఉండకూడదు. మనం దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు ఎలీషాను దేవుడు ఆత్మశక్తితో ఆశీర్వదించాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో 2వ రాజుల గ్రంథంలో ఆ కుటుంబానికి మేలు చేశాడండి. మేలే జరిగిందండి ఎలీషా వల్ల, కీడేమీ జరగలేదు. ఆ తర్వాత 4వ అధ్యాయం 8వ వచనంలోనే షునేమీరాలి ఇంట్లో మేలే జరిగింది ఎలీషా వల్ల. కుటుంబాలు దీవించబడుతున్నాయి ఎలీషా వల్ల, కుటుంబాలు ఆదరించబడుతున్నాయి ఎలీషా వల్ల. ఆ ప్రవక్త శిష్యుని భార్య ఆదరించబడింది, దీవించబడ్డారు, వాళ్ళ పిల్లలు దీవించబడ్డారు, తను దీవించబడింది, ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. అలా ఉండాలి దేవుని బిడ్డ, అలా ఉండాలి మనం. ఆ విధంగా మనం జీవించాలి.
ఆశీర్వదించబడినటువంటి వారిమిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. షునేమీరాలు ఇంట్లో మనం చూస్తే మేలే జరిగింది, కుటుంబాల్లో ఆదరణ జరుగుతుంది. కానీ ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకునవలసిన వాళ్ళమై ఉన్నాం. మనం ఇతరులకు మేలుకరంగానే ఉన్నామా, ఆశీర్వాదకరంగానే ఉన్నామా, దీవెనకరంగానే ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకునవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు మనల్ని, ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనలను ఎందుకు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు అర్థమైంది కదా, దేవుడు మనల్ని ఎందుకు దీవించాడు అర్థమవుతుంది కదా. మన వల్ల అనేకులు ఆశీర్వదించబడాలి, మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఎవరో కాదనలేనటువంటి సత్యం, వాస్తవం అది. దేవుడు మనలను ఆశీర్వదించాడు, దీవించాడు. నిన్ను వరములతో ఆశీర్వదించాడు, కొన్ని తలంతులతో ఆశీర్వదించాడు. ఎవరికూ లేనటువంటి ఒక వరం దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, రక్షించబడినటువంటి మనం అనేకుల రక్షణ కొరకు పాటుపడి ప్రయాసపడి ప్రభు దగ్గరకు వాళ్ళను నడిపించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనలను రక్షించింది ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని ఎందుకు దీవించాడంటే అనేకులకు దీవెనకరంగా ఉండడానికి దీవించాడు. దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడంటే అనేకులను మనము మన యొక్క జీవితాల్లో అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించి క్రీస్తు దగ్గరకు రావాలనే దేవుడు మనలను రక్షించాడు. దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడు, దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడు, దేవుడు ఎందుకు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు ఎందుకు మనల్ని దీవించాడు అని అంటే అనేకులకు మన యొక్క జీవితం అలా ఉండడానికి, అనేకులను ఆ విధంగా ప్రభు దగ్గరికి నడిపించడానికే దేవుడు మనలను సకల విధాల శ్రమించి పాటుపడి ప్రయాసపడి సిలువను మోసి రక్తము కార్చి మన కోసం అంతగా ప్రయాసపడ్డాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. అబ్రహాం గారి యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది, సమస్త వంశాలకు ఆశీర్వాదకరంగా ఉంది. చివరికి నీకు నాకు ప్రతి ఒక్క సంఘబిడ్డకు విశ్వాసులు అని పిలువబడినటువంటి ప్రతి ఒక్కరికి మన పూర్వీకుడు, మన తండ్రి అయినటువంటి అబ్రహాం గారు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యాకోబు గారు లాభానికి ఆశీర్వాదకరంగా, తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా, తన మందలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నాడు. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. యోసేపును బట్టి పొతిఫెర కుటుంబం ఆశీర్వదించబడింది, దీవించబడింది. సకల ప్రయత్నాల్లో, సకల పనుల్లో, ప్రతి విషయంలో యోసేపును బట్టి ఆ పొతిఫెర ఆశీర్వదించబడ్డాడు. ఎలీషాను బట్టి, ఆశీర్వదించబడినటువంటి ఎలీషాను బట్టి ప్రవక్తల శిష్యుని భార్య గృహంలో గొప్ప కార్యం జరిగింది, అద్భుతం జరిగింది, ఆశీర్వాదం జరిగింది, దీవెన జరిగింది. షునేమీరాల ఇంట్లో కూడా మేలే జరిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎవరికి ఉపయోగం? నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఎవరికి ఉపయోగంగా ఉంది? నువ్వు పొందుకున్నటువంటి దీవెన ఎవరికి ఉపయోగంగా ఉంది? నీ పిల్లలకైనా ఉపయోగం ఉందా? నీ కుటుంబానికైనా ఉపయోగం ఉందా? నీ వల్ల ఎవరికి ఉపయోగం? నీకున్నటువంటి ఆశీర్వాదాలు, నీకున్నటువంటి దీవెనలు, నీకున్నటువంటి తలాంతులు, నీకున్నటువంటి వరాలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి సకల సౌకర్యాలు, సదుపాయాలు, వసతి, వనరు, ఇవన్నీ ఎవరికి ఉపయోగం? ఇవన్నీ వీటి ద్వారా దేవుడు నిన్ను దీవించాడు. వాటి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరు దీవించబడుతున్నారు? ఎవరు ఆశీర్వదించబడుతున్నారు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకునవలసినటువంటి వాళ్ళమయ్యా. దేవుడు మనలను ఆశీర్వదించింది అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలని. దేవుడు మనల్ని దీవించింది మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలని. దేవుడు మనల్ని రక్షించింది
మనం అనేకులను రక్షణ మార్గంలో నడిపించాలని. దేవుడు మనల్ని వెలిగించింది అనేకులను, మనం చీకట్లో ఉన్న వారిని వెలిగించడానికి దేవుడు మనల్ని వెలిగించాడు. దేవుడు మన కోసం ప్రయాసపడింది మనం అనేకుల కొరకు ప్రయాసపడాలని. దేవుడు మనల్ని మోక్ష మార్గంలో నడిపిస్తున్నది మనం అనేకులను మోక్ష మార్గంలోనికి నడిపించి పరలోకానికి తీసుకుని వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగున మనకు జీవితం ఉండాలి, అలాగున నువ్వు ఉండాలి, అలాగున నీ కుటుంబం ఉండాలి, అలాగున నీ జీవితం ఉండాలి. అలాగ నువ్వు ముందుకు సాగుటకు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.